మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓటమి అనేది 1000 మార్గాలను చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి, రేపటి గెలుపుకై బాటను పరుచుకోండి. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి, పెద్దయ్యాక వేసే తప్పటడుగులు ముప్పు తెస్తాయి. లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. నీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో నీవు తలదూర్చకూడదు. నీవు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం సాధించగలవు. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఇస్తున్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతి దానిని నడిపించే కారణం ఒకటుంటుంది. ఒక పనిలో నీవు ఉన్నత స్థానానికి చేరాలంటే ఆ పని నీకు ఇష్టమైనది అయి ఉండాలి. గొడవ పడని బంధాలు అందమైనవి అయితే ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. అతిగా అరవడం వలన మన మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన మన కన్నీటి విలువ తగ్గుతాయి. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళిపోకూడదు. కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి అంతే. అందం అనేది కళ్ళను మాత్రమే ఆకర్షిస్తుంది. వ్యక్తిత్వం అనేది మనసును కూడా ఆకర్షిస్తుంది. బలవంతుడు కొట్టే దెబ్బను అయినా తట్టుకొని నిలబడగలమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేము. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకండి. ఎందుకంటే మీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుడుగా కూడా మారుస్తాయి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించండి, అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. బలమైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే భవిష్యత్తు బలహీనపడుతుంది. గడిచిపోయిన కాలం గుర్తు రాకపోవచ్చు, కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. సమస్యలు లేకుండా విజయం సాధించినట్లయితే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ. స్త్రీకి డబ్బు పిచ్చి ఉండకూడదు, పురుషుడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. వంకర మనుషుల్ని వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అడుక్కి అనగదొక్కేస్తారు. ఇదే నేటి సొసైటీ తీరు. చూస్తూ ఉండండి, ప్రతి తప్పుకి ఖచ్చితంగా ఏదో ఒకరోజు తగిన గుణపాఠం జీవితం ఇస్తుంది. బంధానికి బంధుత్వానికి వాల్యూ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బుంటేనే విలువ. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. మనిషి అనేవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికివాళ్ళగానే మిగిలిపోతారు. మీరు దురదృష్టానికి ఎప్పుడూ ఇతరులను నిందించకండి, ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే. మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకండి, ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకా అర్హత ఉందా లేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
విజేత ఎప్పుడు విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. సహనం అంటే దండించే అధికారం ఉన్నప్పటికీ దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ మారకుండా ఉండడం. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే మీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే మీ తల్లిదండ్రులు మీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ఒక సమస్యని సమస్యగా చూసినంత కాలం సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనసు పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తుంది. మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. మీరు ఏదైనా సాధించే వరకు సొసైటీ దృష్టిలో మీరొక పిచ్చోళ్ళు. ఏదైనా సాధించాక ఆ సొసైటీ దృష్టిలో మీరే ఒక మహామేధావి. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే ఫ్రెండ్షిప్ ఎప్పటికీ శాశ్వతం కాదు. దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. కొద్ది కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో సంతృప్తి పడడమే ఉత్తముల లక్షణం. స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి మొగాడి బలహీనత ఆడదే. నవ్వుతో ఖైదీ చేస్తుంది, కళ్ళతో కట్టిపడేస్తుంది. అనవసరమైన ఆలోచనలను ఆరంభంలోనే అణచివేయకపోతే మీరు మీ మనశ్శాంతిని కోల్పోతారు. సాటివారికి సహాయం చెయ్యలేని వాళ్ళు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. మీరు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. నీకు ఏముందని ఎగిసి ఎగిసి పడుతున్నావో, నీవు దేన్ని చూసుకొని మురుస్తున్నావో అది నీకు దూరమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. ప్రేమ లేని చోట ప్రేమను ఎంత వెతికినా దొరకదు. ప్రేమ ఉన్న చోట ప్రేమను ఎంత దాచాలనుకున్నా దాగదు. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. ఎందుకంటే సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. పురుషుడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా పురుషుడు బ్రతకలేడు. కారణం పురుషుడి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. ఎదుటివారు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకుపోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోండి. ఒక ఆడది తన బాధలను మీతో చెప్పుకుందంటే దాని అర్థం మిమ్మల్ని నమ్ముతుందని. కాబట్టి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వండి. ఎవరికి మీ వాల్యూ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకండి. ఎవరు మీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకండి. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది నీ చేతిలో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం నీ మస్తిష్కంలో ఉండాలి. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడంలో అతనికి మించిన వాడు లేడు. కుక్క తోక వంకరను కూడా సరిచెయ్యవచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచెయ్యలేము. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.